ఎవ్రీవాన్. ఇంకా ప్రెజెంట్ మా పాప యూకేజీ అండి. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా తల్లుల పరిస్థితి ఇదే అనుకుంటా ప్రెజెంట్. ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు ఈ తల్లులు మాత్రం డీజే పెట్టినప్పుడు డ్యాన్స్ చేస్తారు చూసారా, అలా పరుగులు పెడుతూనే ఉండాలి వెళ్ళేంత వరకు కూడా. వాళ్ళకి మరి ఇంకా 1, 2 కాదు చూసారా, లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్సు, హాట్ వాటర్, ఇంకా కర్చీఫ్, నాప్కిన్, స్పూను, ఇంకా ఫెసిలిటీస్ ఎక్కువ, చదువు తక్కువ అన్నట్లు. ఇంకా వీళ్ళు చదివిన చదువుకి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 1 అవర్ స్లీపింగ్ అవర్ అంట. ఇంకా వెళ్ళేదే 8:30కి వెళ్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ 3 ఇంటికి వచ్చేస్తారు. ఫీజులు చూస్తేనా ఆకాశాన్ని హత్తుకునేలా ఉంటున్నాయి. అంతలా తీసుకుంటున్నారు. యూకేజీ పిల్లకి 3000 బుక్స్ అంట. అసలు 3000 బుక్స్ వాళ్ళంతలా ఏం నేర్పిస్తున్నారో నాకైతే అర్థం కాలే. ఈ రన్నింగ్‌కి చూస్తే తీరా వాళ్ళు నేర్చుకునేది ఏబీసీడీలు మాత్రమే. ఆ వర్డ్స్. ఆ మాత్రం దానికి 3000 బుక్స్‌కి అవసరమా? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే బిజినెస్‌లా అయిపోయింది. ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ అంటే అదే వైద్యం కూడా. అసలు గవర్నమెంట్‌కి అదో చిన్న విన్నపమండి బాబు. ఈ విద్యని, వైద్యాన్ని మాత్రం మాకు ఉచితంగా ఇవ్వండి చాలు. మిగతావి మేము ఎలాగైనా సంపాదించుకుంటాం. అసలు పిల్లల్ని కనాలి అంటే భయమేస్తుంది. ఎలా చదివించుకోవాలి అన్నట్టుగా. ఏదైనా హెల్త్ బాగోపోతే హాస్పిటల్ వాళ్ళు అలా చంపుతుంటారు. మన ఎమోషన్స్‌తో వాళ్ళు ఆడుకుంటారు. వీళ్ళేమో ఇలా ఆడుకుంటారు అసలు. ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు ఒక గోనె సంచి తీసుకొచ్చి అదే బ్యాగ్ కింద కుట్టిస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళమి. అబ్బా! నాకు కొత్త బ్యాగ్ వచ్చిందని 10 మందికి చూపించుకునేవాళ్ళమి. అవునా కదా? మీకు కూడా అలాంటి మెమరీస్ ఉన్నాయా? అసలు మనకు మన పేరెంట్స్ ఎంతలా చేసి మనతోనే ఉండి స్కూల్‌కి పంపించి ఇంటికొచ్చాక హోంవర్క్ రాయించడం అంతా చేసేవాళ్ళేంటి? వాళ్ళకంత టైం ఎక్కడుండేది? అసలు కొందరు మా పేరెంట్స్ అయితే అసలు చదువుకునే వాళ్ళు కూడా కాదు. అలాంటిది ఇప్పుడు అలా కాదు. కంప్లీట్‌గా మదరు పిల్లల కోసమే ఉండిపోవాల్సొస్తుంది. వాళ్ళు స్కూల్ పంపించి వచ్చాక హోంవర్క్స్ రాయించటం, ఇంకా మొత్తం కేర్ అంతా ఇంకా వాళ్ళ కోసం మనం పూర్తిగా ఉండిపోవాల్సొస్తుంది.